టు మన ఇంటి వంట. ఈరోజు మనం గోంగూర టమాటా ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఈ వీడియోలో. ముందుగా అయితే మనం ఫ్రెష్గా కడుక్కున్న ఒక గోంగూర కట్టని తీసుకొని మంచిగా శుభ్రంగా కడుక్కొని ఒక బౌల్లో పెట్టుకున్నాను. దానికి 4 టొమాటోలు, ఒక ఉల్లిపాయ, కొంచెం పుదీనా తీసుకున్నాను. నేను యాక్చువల్లీ ఎక్కువైనా తీసుకోవచ్చు, మీకు ఫ్లేవర్ని బట్టి. ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం పుదీనా వేసుకున్నా నో ప్రాబ్లం. పుదీనా, పచ్చిమిర్చి 4 తీసుకున్నాను, అదేవిధంగా కరివేపాకు. వీటితోనే మనం గోంగూర టమాటా అనేది తయారు చేసుకుందాం ఈరోజు. ఇవన్నీ ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఉల్లిపాయని ఇలాగా, టొమాటో అండ్ చిల్లీస్ని ఈ విధంగా కట్ చేసుకొని మనం ఒక పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది కొంచెం లైట్గా మరగనించి బాగా కాలినాక ఆయిల్ అనేది అప్పుడు మనం కొద్దిగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలని అందులో వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. ఆ తరుగుకున్న ఉల్లిపాయలు అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి మంచిగా వేగాలి. గరిటతో అటు ఇటు తిప్పాలి. కొంచెం వేగినాక అదేవిధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ ఆనియన్స్ అనేవి తిప్పుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఆయిల్లో మంచిగా ఇలా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ మాడకుండా మంచిగా చూస్తూ ఉండాలి. అదేవిధంగా అందులో కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ ముక్కలు ఉన్నాయి కదండి, ఇవి ఆ ఆనియన్స్లో కొంచెం వేగినాక ఈ చిల్లీస్ ముక్కలు కూడా వేసుకొని గరిటతో లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పాలండి. హై ఫ్లేమ్లో వద్దు, ఎందుకంటే మాడిపోతే టేస్ట్ అనేది పోద్ది. అండ్ వేగినాక కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని కూడా అందులో వేసేసేయాలి. అదేవిధంగా కొంచెం దాని వరకు మగ్గుతూ ఉండాలి. లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. కొంచెం సేపు ఆ విధంగా ఉంచి ఉడికేంత వరకు చూసుకోవాలండి. మూత పెట్టుకోవాలి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు ఉంచాలి. దాని తర్వాత తీసేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉండిద్దండి. చిల్లీస్ అన్నీ మెత్తగా అప్పుడు కరివేపాకు వేసుకోవాలి. కొంచెం కారం కూడా అందులోనే వేసుకున్నాను నేను. కారం వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. అదేవిధంగా కడిగి పెట్టుకున్నటువంటి గోంగూరను కూడా అందులోనే వేసాను నేను. కొంచెంగా వేసి ఉంచాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఈ విధంగా అయితే పెట్టేసుకొని మూత పెట్టేసుకున్నాము. మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మళ్ళీ వెంటనే మూత తీసేసి ఈ విధంగా అయితే మగ్గిపోయిందండి. ఆయిల్లో మంచిగా మనం వాటర్ కూడా పోయిన అవసరం లేదు, మెత్తగా అయితే మగ్గిపోయిందండి. మనం పుదీనా కూడా అందులో వేసాం కాబట్టి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. గోంగూరలో చాలామందికి తెలుసో తెలీదు, పుదీనా వేస్తే బాగుంటుందండి, ఫ్లేవర్ కూడా మంచిగా ఉంటుంది. అదే గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా నేను చేస్తున్నానండి. గోంగూరని మిక్సీలో అలా వేస్తే టేస్ట్ పోద్ది. సో నేను ఈ విధంగానే స్మాష్ చేసాను మెత్తగా. అందులో ఉప్పు కూడా వేసి స్మాష్ చేసేసి ఈ విధంగా సర్వ్ చేసుకున్నానండి ఒక గిన్నెలో. సో వేడిగా ఈ విధంగా టమాటా అనేది రెడీ అండి. కొంచెం కొత్తిమీర గాని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.